వెల్కమ్ టు కైటివ్ మీడియా. 2023 జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఈసారి కూడా అదే రెండు పార్టీల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. కానీ ఉప ఎన్నికల ఓటింగ్ సరళి ఎప్పుడు భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బీసీ మరియు ముస్లిం ఓటర్ల మద్దతే ఫలితాన్ని తెలుసునుంది. కాంగ్రెస్ బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను బరిలోకి దింపగా బీఆర్ఎస్ తన సంప్రదాయ ఓటు బ్యాంకుపై ఆధారపడుతుంది. బీజేపీ ముస్లిం ఓట్ల కన్నా హిందూ ఓటర్ల మద్దతుపై ఆధారపడుతుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు పలువురు జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొని హిందూ ఐక్యత, పట్టణాభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల చీలిపోతే తమకే లాభమని బీజేపీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల నమ్మకం ఉంచుతున్నారన్న సంకేతం ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంది. పార్టీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు మొత్తం శక్తిని జూబ్లీహిల్స్ లో కేంద్రీకరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి మరోసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి బీఆర్ఎస్ ఆయన భార్య సునీతను బరిలోకి దించింది. ఈ సెంటిమెంట్ పై ఆధారపడి ప్రజల మద్దతు పొందాలని పార్టీ ఆశిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు కూడా విస్తృత ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ లో గౌరవాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ లో ఎప్పుడు పోలింగ్ శాతం 50% దాటదు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమనే భావన పెరుగుతుంది. ఓటు కేవలం హక్కు కాదు, బాధ్యత కూడా. నగరంలోని విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలు ఈ బాధ్యతను గుర్తించాలి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఓటు వేయడం సాధ్యమవుతుంటే నగర ప్రజలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనే ప్రశ్న లేస్తుంది. ఎన్నికల రోజున ఇంట్లో కూర్చోవడం కంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయటం ప్రజాస్వామ్యమని బలోపేతం చేస్తుంది. నా ఓటు ఏమవుతుంది అనుకునే మనస్తత్వం మారాలి. ఒక్క ఓటే ఫలితాన్ని మార్చగలదు, సమాజ దిశను నిర్ణయించగలదు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఈసారి చరిత్ర సృష్టిస్తారా లేక మళ్ళీ తక్కువ పోలింగ్ తోనే పరిమితం అవుతారా అన్నది చూడాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోటీ కాదు, ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు దిశను నిర్ణయించే కీలక మలుపు. పార్టీలు, అభ్యర్థులు తమ వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాట ఓటర్లది. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఓటు విలువైనదే. రండి, చెయ్యి కలుపుదాం, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.